ఇక్కడ కప్బోర్డ్స్ ఉండకూడదండి. ఇక్కడ కప్బోర్డ్స్ క్లోజ్ చేయాలి ఫస్ట్. నైరుతిలో ఏంటంటే కప్బోర్డ్స్ ఓపెన్ చేసేసారు. కప్బోర్డ్స్ ఏంటంటే దానికి సంబంధించింది ఏంటంటే నైరుతి దోషాలు పడతాయి. రిలేషన్షిప్ బ్రేక్ అవటం, ఇంట్లో కొంచెం గొడవలు అవటం, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే కబోర్డ్ కట్టితే మొత్తం క్లోజ్ అయిపోవాలి. దీన్ని ఏంటంటే ఇది ఒక షోకేజ్ లాగా కట్టారనమాట. దీనివల్ల ఏంటంటే మగ సంతానానికి కానీ ఎవరైనా కానీ ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రిలేషన్ కూడా బ్రేక్ అయిపోయింది, గొడవలు అవటం, ఇట్లాంటి డిస్ప్యూట్స్ వ్యవహారాలు. ప్లస్ ఏంటంటే ఎవరికన్నా బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? స్పైనల్ కార్డ్ ప్రాబ్లం కానీ బ్యాక్ పెయిన్ కానీ కొంచెం గట్టిగా ఉన్నాయి సార్. ఎవరికి నాకే వచ్చిద్దా? సో ఖచ్చితంగా కూడా ఇది క్లోజ్ అయిపోవాలి. ఈ నైరుతికి సంబంధించిన దోషం అంతా కూడా ఈ క్లోజ్ అయిపోవాలి. ఓ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి మిర్రర్స్ లేవు. మిర్రర్ ఉన్నా కూడా డేంజరే అనమాట. ఓకే, ఈ కటన్ మార్చండి. ఓకే సార్. ఇది వచ్చేసి ఎల్లో కలర్ కటన్ వేయండి ఇక్కడ. ఓకే సార్. దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్, ఎందుకంటే బ్లాక్ డిఫరెంట్ కేతుకు సంబంధించిన కలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే సార్. మల్టీ కలర్స్ ఉన్నాయి. ఈ కటన్ కూడా చేంజ్ చేయండి. అలానే సార్. ఇది బాగానే ఉంది. వంటగది ఓకే. ఇక్కడ బ్లూ కలర్ కటన్ తీసేసేయండి. బ్లూ కాకుండా ఒక మెరూన్ కలర్ డిజైన్ వచ్చేటట్టుగా ఈ బ్లూ అక్కడికి మార్చేసేయండి. అక్కడ ఆ రెండు బ్లూ కలర్స్ కటన్స్ కూడా తీసేసేయండి. ఇక్కడ బ్లూ ఉంది కదా, ఇక్కడ పూర్తి ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో ఈ డోరు రాంగు. ఈ డోర్ ఒకటి క్లోజ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉత్తరంలో డోర్ ఉంది మీకు, దీన్ని ఎటు యాక్టివేషన్ చేయట్లేదు కాబట్టి దీన్ని క్లోజ్ చేసేసేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మెరూన్ ఈ బ్లూ తీసేసేయండి. ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈ కలర్స్ మార్చేసేయండి. నెక్స్ట్ లైట్ వేయండి ఒకసారి. ఆ బ్లూ కలర్ ఇక్కడ పడాలా, అక్కడ దానికి సంబంధించిన కలర్ ఇక్కడ పడాలి. ఇది వచ్చేసి రవిగ్రహానికి సంబంధించింది. ఈ ప్లేస్లో ఈ జోన్లో ఈ కలర్ యాక్సెప్టబుల్ కాదు. సో దీనివల్ల ఏంటంటే కొంచెం డిస్ప్యూట్స్, కొంచెం ఫైనాన్షియల్ లాసెస్ ఏమైనా ఉన్నాయి సార్. ఫైనాన్షియల్గా అప్పులు అవటం కానీ హెవీగా ఉన్నాయి. సో ఈ కలర్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవాలా. ప్లస్ ఏంటంటే ఇక్కడ కబ్బోర్డు క్లోజ్ అయిపోవాలా. మీరు ఏంటంటే ఓపెన్గా కబ్బోర్డ్ వదిలేశారు. ప్రతి గదికి మీకు నైరుతి దోషాలు వచ్చేసింది. ఈ గది కొలతలు కొలిస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక కొలత వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక కొలత వస్తుంది. ఏ గది అయినా సరే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఉండాలా. అలా గనక లేని పక్షంలో దానికి సంబంధించిన గది దానికి సంబంధించిన దోషాలు పడతాయి అన్నమాట. సో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్కి సంబంధించిన రిలేషన్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. పార్ట్నర్షిప్ వ్యవహారాలు వర్కౌట్ కాదు. సో ఈ కబోర్డు క్లోజ్ చేసేయండి, లేదంటే తీసేసేయండి. పూర్తిగా తీసేసి స్క్వేర్గా చేసేసుకోండి. ప్లస్ ఇక్కడ జరిగింది ఏంటంటే దీంట్లో ఈ రెండు గదుల్లో కూడా నైరుతి దోషాలు ఉన్నాయి. ఓకే సార్. దీంట్లో ఈ గదిలో కూడా నైరుతి దోషం ఉంది, ఇక్కడికి వచ్చేసి నైరుతి దోషం ఉంది. కబోర్డు వేసామంటే కబోర్డు ఫినిష్ అయిపోవాలి. ఓకే సార్. లేకపోతే కబోర్డు వేయకూడదు. ఈ గుంతలో లోతులు ఉంటాయి కదా, మీరు వేయకపోవటం వల్ల, క్లోజ్ అవ్వటం వల్ల ఈ రెక్టాంగిల్ షేప్ అనేది చెరిపోయింది అనమాట. ఆ గదికి మొత్తం వాస్తు పోయినట్టే. ఇంకా అదే సార్. ఇటండి. ఎంట్రన్స్లో ఇలా డౌన్గా స్టెప్ తీసుకోకూడదు. ఇక్కడ డౌన్గా కూడా స్టెప్ తీసుకోకూడదు. ఆల్రెడీ వన్స్ ఒకసారి ఇట్లా స్టెప్ ఎక్కామంటే గేటు లోపల నుంచి కూడా, ఈ గేటు లోపల నుంచి కూడా గేటు స్టెప్ దగ్గర నుంచి స్టెప్ ఉండాలన్నమాట. ఇట్లా మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంట్రన్స్లో మళ్ళీ స్టెప్ తీసుకొని మళ్ళీ స్టెప్ ఇట్లా ఎక్కకూడదు. సో దీన్ని మొత్తం కూడా ఫుల్ఫిల్ చేసేసేయండి. ఫుల్ఫిల్ చేసి బయట నుంచి స్టెప్ వచ్చేటట్టు చేసుకోండి.